నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈరోజు చూసినట్టయితే ఆయన తిరుమలలో ఉండాలి, కానీ అనూహ్యంగా ఆయన పర్యటనని రద్దు చేసుకున్నారు. అయితే ఈ రద్దు వెనకాల ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? మళ్ళీ ఇంకా దీనికి తోడు ఏంటంటే వైసీపీ నేతలందరూ కలిసి ఉన్న దేవాలయాన్నిట్లలో కూడా శుద్ధి పూజలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఎలా ఉంది, ఆయన ముందు అడుగులు ఎలా వేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితోని లడ్డు తయారీ విషయం మనం చూస్తున్నాం. అయితే ఇదే క్రమంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళాల్సింది శనివారం రోజున అని చెప్పేసి తను ప్లాన్ చేసుకున్నారు, కానీ అనూహ్యంగా ఆ ప్లాన్ అయితే విఫలమైంది, తను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏంటంటే దీని వెనకాల ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్పేసి వార్తలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే వైసీపీ నేతలందరూ కలిసి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా శుద్ధి చేయాలి అని చెప్పేసి కూడా పిలుపునిచ్చారని చెప్పి కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ అంశాలు అసలు ఎలా చూడాలంటారు? ఇది సినిమా పాఠం చూడమ్మా. ఒకటి అనుకున్నదొకటి అయినదొకటి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే వచ్చింది. ఆయన ఏమనుకున్నాడంటే దీన్ని ఒక రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకోవాలనుకుంటే అది ఆయనకి రాజకీయంగా ఇంకా తీవ్రమైన నష్టం కలిగించింది. అది ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజమే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన హిందూ మతం పట్ల, హిందూ వ్యవస్థల పట్ల, హిందూ సమాజం పట్ల వేరే దృక్పథంతో వ్యవహరిస్తున్నాడు. కడుపులో ఏదో పెట్టుకుని ఆయన కావాలని వాళ్ళని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు అని గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు లడ్డూలో జరిగిన ఈ అపశృతి ఏదైతే ఉందో అది కూడా కావాలని చేశారని అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే ఆయన హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, దానికి స్వస్థత చేకూర్చాలి, వాళ్ళని కొంత మానసిక గాయం నుంచి బయటపడేయాలని ప్రయత్నించాల్సింది పోయి ఆయన హిందూ సమాజంతో లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒక శత్రు వైఖరితో వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అనేది ఇవాళ కొత్తగా పుట్టలేదు. మన ముత్తాతల కన్నా కూడా ఇంకా పూర్వం నుంచి శ్రీవారు అక్కడ వేంచేసి ఉన్నారు, ఆయన వ్యవస్థ అంతా నడుస్తుంది. అలాంటి వ్యవస్థని ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులు ఒక కలియుగ దైవంగా శ్రీవారిని కొలుస్తారు, నమ్ముతారు. విదేశాల నుంచి కూడా ఖర్చుకు వెనకాడకుండా వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్తారు. అది వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది, ఆయన డైరెక్ట్గా ఆశీర్వదిస్తాడనే ఒక తృప్తితో వెళ్తారు. అలాంటిది ఆ వ్యవస్థ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసిన లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి ఈ అపశృతి ఈ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దాన్ని నుంచి రికవర్ అవ్వాలంటే పార్టీని అన్ని దేవాలయాల్లో శుద్ధి పూజలు చేయించండి, మీరు అందరూ కూడా చేయమని ఆయన కూడా తిరుమల వెళ్ళాలనుకున్నాడు. తిరుమల వెళ్ళినప్పుడు ఆయన ఒక సాధారణ భక్తుడిగా గతంలో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోయే విధంగా ఆయన ప్రవర్తిస్తే నిజంగా హిందువుల మనోభావాలు కొంతవరకన్నా తేరుకునేవాళ్ళు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ అవమానాలు చేయలేదు, ఈ తప్పిదాలు చేయలేదు, అనే ఒక కొంత మనశ్శాంతి కలిగేది. కానీ ఆయన అక్కడికి వెళ్ళినా కూడా డిక్లరేషన్ అని అంటారు. అన్య మతస్థులు ఎవరైనా సరే శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే బాలాజీ దర్శనం ఆ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వేరే మతస్థులమైనా శ్రీవారి పట్ల మేము గౌరవభావంతో మెలుగుతాము, అది ఇక్కడ ఎంతసేపు అయితే దేవాలయంలో ఉంటారో ఇక్కడ ఉండే సాంప్రదాయాల్ని పద్ధతుల్ని గౌరవిస్తాము, పాటిస్తామని ఇవ్వాలి, అంతే. అంతకుమించి వాళ్ళే మతం మారుతున్నట్టు ఏమీ ఇది ఇవ్వక్కర్లా. అది ఇవ్వటానికి కూడా ఆ డిక్లరేషను ఆయనకు అహం అడ్డం వచ్చింది. ఇప్పుడు ఆయన ఒక పక్కన చెబుతున్నాడు 4 గోడల మధ్యలో నేను బైబిల్ చదువుకుంటున్నావు అని. 4 గోడలు కాదు, నువ్వు బహిరంగ వేదిక మీద కూడా చదువుకోవచ్చు, బైబిల్ నీ హక్కు. భారతదేశంలో ఎవరికైనా ఏ మతాన్నైనా పాటించేది ప్రాథమిక హక్కు మన రాజ్యాంగం ప్రసాదించింది. అంబేద్కర్ గారు వాళ్ళంతా రచించిన రాజ్యాంగంలో భారతదేశంలో మతపరమైన విశ్వాసాలను పాటించే అంశంలో ఎవరి మీద ఏ విధమైన ఆంక్షలు ఉండవు. స్వచ్ఛంగా ఏ మతాన్నైనా బహిరంగంగా మీరు ప్రార్థించుకోవచ్చు. మీరు ఒక 100 అడుగుల వేదిక కట్టుకుని మీ ఇష్టమైన మత గ్రంథాన్ని అక్కడ చదువుకుంటే కాదనే వాళ్ళు ఎవ్వడూ లేరు. ఆయన ఏమో 4 గదుల మధ్యలో చదువుతున్నానని చెప్పుకుంటున్నాడు. నువ్వు బహిరంగంగా చెప్పుకో, కానీ ఇతర నువ్వు అన్నిదా ప్రవర్తించకూడదు.
గౌరవభావంతో ఉండాలి, సహనంతో ఉండాలి. వాళ్ళ పట్ల దురహంకారం ఉండకూడదు. ఇతర మతాల పట్ల వాళ్ళని కించపరిచే విధంగా కానీ, అవమానపరిచే విధంగా కానీ, మాటలు కానీ, చేతలు కానీ ఉండకూడదు. అంతే. తర్వాత ఇతర మత దేవతలు, దైవం పట్ల మనం ఎవరు కూడా అగౌరవపరిచే విధంగా చేయకూడదు. నువ్వు వెళ్ళి దండం పెట్టకపోవచ్చు, ఆ పటాలని, చిత్రపటాలను తీసుకొచ్చో, వాళ్ళకి సంబంధించిన వస్తువులను తీసుకొచ్చో అగౌరవంగా చేయటం అనేది తగదు. అట్లా హిందూ మతంలో మనోభావాలు దెబ్బతిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తిరుమలలో ప్రార్థనలు చేస్తాడని అందరూ అనుకున్నారు. తర్వాత దైవం ముందు అక్కడ జరిగిన సంఘటనల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఇక నుంచి అయినా సరే అన్ని మతాల పట్ల మేము సహనంతో వ్యవహరిస్తాము, జరిగిన దానికి చింతిస్తున్నాను, అది ఉద్దేశపూర్వకంగా జరగలేదు, ఇక ముందు కూడా జరగబోదని. ఇంతకుముందు విజయనగరంలో కూడా రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదం చేశారు విగ్రహానికి. తర్వాత అంతర్వేదిలోనేమో రథం తగలబెట్టారు. తర్వాత విజయవాడలోనేమో వెండి రథం మీద ఈ దీపకుందలు దొంగతనం చేశారు. అలా జరిగినప్పుడు ఇవన్నీ తర్వాత ఈ తిరుమలలో కూడా అనేక సార్లు ఈయన వెళ్ళినప్పుడు కూడా సరైన పద్ధతులు పాటించలేదు. ఒకసారి చెప్పులతో కూడా ధ్వజస్తంభం దగ్గర కూడా వెళ్ళిపోయాడు. తర్వాత వెళ్ళిన సందర్భంలో కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వటం కానీ, లేకపోతే అక్కడ ఉండే సాంప్రదాయాలని గౌరవించకపోవటం ఇవన్నీ కూడా గమనించారు. దానికి తోడు ఎప్పుడైతే మొన్న రివర్స్ టెండరింగ్ ద్వారా కల్తీ నెయ్యి చేసి దానితో లడ్డూలు తర్వాత ఇతర సేవలకు ఉపయోగించినప్పుడు కూడా తీవ్రమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీద ధార్మిక సంస్థలు, హిందూ సమాజం ఒత్తిడి కూడా తీసుకొచ్చింది. దీని మీద ఎంక్వైరీ చేయమన్నారు, మొదలుపెట్టారు కూడా. కేంద్రం కూడా సంజయ్ అడిగింది. దీని నుంచి బయటపడటం కోసం మా పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమంలో చేస్తారు, మేము ఈ శాంతి పూజలు నిర్వహిస్తామన్నాడు. మరి తిరుమలలో ఇవాళ ఉండాలి మీరు అన్నట్టు. నిన్న వెళ్ళి ఇవాళ అక్కడ దర్శనం చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నారంటే, నువ్వు గనక ఇంత అనుచితంగా వ్యవహరించి మతం పట్ల, శ్రీవారి వ్యవస్థ పట్ల నువ్వు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేటప్పటికీ ఆయన జంకాడు అక్కడ. అంటే శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది. దానితో ఎస్పీ గారు కూడా సెక్షన్ 30 అని మామూలుగా శాంతి భద్రత కాపాడడానికి పెడతారు. ఇవన్నీ అడ్డం పెట్టుకుని ఇతరుల మీద నిందేస్తూ నన్ను నియంత్రిస్తున్నారు, వెళ్లకుండా అంటున్నాడు. ఎవరు నియంత్రించలా. తిరుమల దేవస్థానం సాంప్రదాయం ప్రకారం అన్ని మతస్థులు ఇవ్వాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ చట్టం ఉంది, అక్కడ ఆ నిబంధన ఉంది. కానీ ఈయన దాన్ని ఎత్తేయటానికి ప్రయత్నించలేదు. కానీ ఒకవేళ అది అసంబద్ధం అంటున్నాడు ఈయన. అసలు ఎట్లా అడుగుతారో ఇతర మతస్థులు అయితే మాత్రం అని. ఇతర మతస్థులు అంటే ఏ మతానికి సంబంధించిన గౌరవం సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. కొన్ని కొన్ని మతాలకు చెందిన ప్రార్థనాలయాల్లో ఇతరులు రానివ్వరు. మనం ఏమన్నా పోరాడతామా దాని గురించి? అది వాళ్ళ హక్కు. మన వాళ్ళ మతస్థులం కాదు కదా, మరి వెళ్ళటానికి మనకు హక్కు ఏముంది? ఇంకా ఇక్కడ ఆ నిబంధనలో సడలింపు ఉంది. మీరు ఇది డిక్లరేషన్ ఇచ్చి ఎవరైనా వెళ్ళొచ్చు అంటున్నారు కదా. వెళ్ళటానికి గతంలో అనేక మంది వెళ్ళారు. ఆయనకి ఎందుకు అంత పట్టుదల? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఖాతరు చేయలే ఆ నిబంధనని. ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే. అక్కడ ఇప్పుడు ధర్మారెడ్డి లేడు, మీ బాబాయి సుబ్బారెడ్డి లేడు. వాళ్ళు ఎవరైతే నిబంధనల్ని చిత్తశుద్ధితో పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించు. ఒకవేళ నీకు ఇష్టం లేదు వెళ్ళబాక. ఎవరైనా ఫోర్స్ చేసి నిన్ను దేవాలయంలోకి లాక్కెళ్తే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నన్ను రానివ్వట్లేదు అన్న ప్రెస్ మీట్లో ఆయన అదే చెప్తున్నారు కదా సార్. కులం మాట్లాడుతున్నారు, నా మతం మాట్లాడుతున్నారు, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నారు. సో నన్ను అడ్డగించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి తను రాలేదు కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పుట్టినప్పుడే ఈ నిబంధన ఉంది. ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన కూడా తెలుసు కదా ఆ నిబంధన తీసేయించాల్సింది. ఎందుకు తీసేయించలేదు? 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి నీ బాబాయే దానికి ఉన్నప్పుడు, తర్వాత అన్ని మతస్థుల్ని నువ్వు దానికి చైర్మన్గా కూడా చేసినప్పుడు కూడా ఒప్పుకున్నారు కదా. అన్ని మతస్థుల్ని చేయొద్దు కదా. ఇప్పుడు చర్చిలో ఒక పదవికి హిందూ మతానికి సంబంధించిన ఎన్నో ముస్లింను పెట్టరు కదా. మసీదుకి సంబంధించిన అభివృద్ధి కమిటీలో హిందూనో క్రిస్టియన్నో పెట్టరు కదా.
అది తెలుసు కదా. దేనికి వాళ్ళకి పెడతారు. తర్వాత వక్ఫ్ బోర్డుకి చైర్మన్ గా క్రిస్టియన్ పెడతారా? పెట్టారు. అలాగే చర్చికి సంబంధించిన అంశాల్లో క్రిస్టియన్స్నే పెడతారు. అది సమంజసమైన అంశం. నువ్వు అయినా పెట్టినా కూడా వ్యవస్థ సహించింది, ప్రజలు కూడా సహించారు. అలాంటప్పుడు ప్రజలు నేను ఇతరులని నిందించడం ఏంటి? నిన్ను ఎవరు రావద్దన్నారు? తర్వాత ఇంకోటి ఇతర గిరిజనుల పరిస్థితి ఏంటని. నువ్వు కూడా రేపు మతం మార్చుకుని వెళ్ళు, నిన్ను ఎవరో ప్రశ్నించరు అక్కడ. అది ప్రకటించు. నేను ఆ రోజు విశాఖ శారదా పీఠాధిపతి నన్ను హిందూ మతంలోకి చేర్చేశాడు, ఆ రోజే నేను హిందూని అయిపోయాను, కాబట్టి నన్ను ఇక అడ్డుకునే అవసరం లేదు అని అన్నా అయిపోయేది. ఇక్కడ క్రిస్టియన్ అని గట్టిగా మాట్లాడట్లేదు, లేకపోతే నేను హిందూ అది దాస్తున్నాడు. మళ్ళీ లోన 4 గోడల మధ్యలో నేను బైబిల్ చదువుతాను అంటాడు. 4 గోడలు కాదు, నువ్వు హిమాలయ పర్వతాలు ఎక్కి కూడా చదవచ్చు. అది వ్యక్తిగతం. నిన్ను ఎవరు కాదనరు. లేదు నువ్వు మారేవు మతం అనుకుంటే, ఆ రోజు ఆయన శారదా పీఠాధిపతి గారు నన్ను మార్చాడు మతం, ఆ రోజే నేను మతం మారిపోయాను, నేను ఎంత మాత్రం క్రిస్టియన్ కాదు, కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు. తప్పలేదు. అది దాసి అన్ని రకాల మతాల్లోనే ఉన్నానని చెబుతున్నాడు. ఒక క్రిస్టియన్ అంటాడు, హిందూ అంటున్నాడు, ఇంకోసారి ఒకటి అంటున్నాడు. అది అతి తెలివితోనే అనర్థాలు కొనుక్కు తెచ్చుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.